ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పామూరు నియోజకవర్గంలోనే ఆయన స్వగ్రామం కారకంపాడులో రాజశ్యామల యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్లపై మంత్రి పార్థసారథి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య ఈ యాగాన్ని పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి హోమగుండం వద్ద జరిగిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. तस्य श्रीगण्डे कमलस्य नव्यासोत्तरो बीजं नवान्नो मन्दशक्तिः दिग्बन्धने वदा सर्वं श्रीजगदम्बा प्रीत्यर्थे सप्तसती हवनाङ्गत्वेन हवने विनियोगः ॐ नमस्ते ఆహుతులను పెట్టి చేస్తున్నాము. గ్రామస్తులందరూ కోరిన మేరకు అందరూ కలిసి బాల త్రిపుర సుందరి సమేత శ్రీమలింగేశ్వర స్వామి ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యాగాలు చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున మరి మా ప్రీతమ యువనేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వరు దయతో మరింత శక్తి పొందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ యాగం ఏదైతే చేస్తామో వారి నామగోత్రాల మీద, గోత్రనామాల మీద ఈరోజు పూజ సంకల్పం చెప్పి ఈ యాగాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఐశ్వర్యంతో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తారు అన్ని కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ.